బీజేపీ ఎంపీ కొండ విశ్వేశ్వరరెడ్డి గారు మీడియా ముఖంగా రాష్ట్ర ప్రభుత్వంపై కీలక వ్యాఖ్యలు చేశారు. తెలంగాణలో సాగుతున్న తాజా రాజకీయ పరిమాణాలు, ముఖ్యంగా రైతాంగం ఎదుర్కొంటున్న ఇబ్బందులపై ఆయన ప్రెస్ మీట్ నిర్వహించి కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టారు. నియోజకవర్గ అభివృద్ధితో పాటు ప్రజల సమస్యలను పరిష్కరించి కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న సహకారాన్ని ఈ సందర్భంగా ఆయన వివరించారు. వాస్తవాలు ఏంది, ప్రచారం ఏంది, దుష్ప్రచారం ఏంది? దుష్ప్రచారం, మోడీ వచ్చే పెట్రోల్ ధరలు పెరిగి ఎలక్షన్ సాగంగానే పెరిగింది. ఎలక్షన్ ముందే చెప్పిండ్రు యుద్ధం కొనసాగితే తప్పని సరిగా పెంచే పరిస్థితులు వస్తాయని. ఇక్కడ కాదు, ప్రపంచ వ్యాప్తంగా ప్రతి దగ్గర పెరిగింది. కానీ అన్నిట్ల తక్కువ పెట్రోల్ డీజిల్ ధరలు పెరిగినాయంటే భారతదేశంలో నాన్ ఆయిల్ ప్రొడ్యూసింగ్ కంట్రీస్ అలా అన్నిట్లా తక్కువ పెరిగిందంటే ఇక్కడ. కొన్ని దేశాలలో బోర్వెల్ వేస్తే పెట్రోల్ వెళ్తుంది, అవి దేశాలు పక్కకు పెట్టండి. ఇరాన్లో ఉద్దేశంగా అసలు పెరగలేదు, ఎందుకంటే అక్కడనే పెట్రోల్ ఉంటుంది. సౌదీ అరేబియాలో పెరగలేదు, అక్కడనే పెట్రోల్ దొరుకుతుంది. కానీ నాన్ ఆయిల్ ప్రొడ్యూస్ కంట్రీస్ అమెరికా, యూకే, ఇంగ్లాండ్లో కూడా అన్నిట్లో తక్కువ పెరిగింది. అక్కడ పెట్రోల్ ఉత్పత్తి అవుతుంది. ఇంగ్లాండ్లో నార్త్ సీ ఆయిల్ ఉండగా కూడా పెరిగింది. అమెరికాలో $3 ఉన్నది $5 అయింది. అన్నిట్లా తక్కువ పెరిగింది ఇక్కడ. కానీ ఇక్కడ కాంగ్రెస్ వాళ్ళ మిత్రులు వాళ్ళ ఏందో ఆ టీఆర్ఎస్ వాళ్ళు మోడీ వచ్చి ఎలక్షన్ కాగానే పెంచిండు, అన్నిట్లా తక్కువ పెరిగింది ఇక్కడనే. మొన్నటి వరకు పెరగలేదు, వాళ్ళకి అదే బాధ. కానీ కాంగ్రెస్ వాళ్ళకి ఏ హక్కు ఉన్నది పెరిగిందని మాట్లాడుతుందుకు? వాళ్ళు ఏం చేసిండ్రు? ఇంకా వాళ్ళు అంటున్నారు మీరు తక్కువ ఉన్నప్పుడు తక్కువ చేయలేదు, తక్కువ ఉన్నప్పుడు కూడా విపరీతంగా ధరలు ఉండే, ఎందుకు తక్కువ చేయలేదు? అది $40 ఉండే, $40 ఎప్పుడు లేకుండే, 50 కంటే ఎక్కువనే ఉండే కంటిన్యూస్ ఏడాది మొత్తం చూస్తే. అయితే కాంగ్రెస్ వాళ్ళు ఏం చేసిందో చూద్దాం. కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు 2005లో ఆయిల్ అంటే ఇంపోర్ట్ చేసే ఆయిల్ పర్ బ్యారెల్ ధర $54 ఉండే, పెట్రోల్ ధర ₹45 ఉండే. తర్వాత 2006లో ₹65 అయింది, కొంచెం పెంచిండ్రు. $72 ఉండే బ్యారెల్. 2008-9 అన్నిట్లకు పెరిగింది, దాదాపు $100 వరకు అయింది ఆయిల్. అయినా కూడా వాళ్ళది ఓన్లీ ₹50 పెట్రోల్ ఉండే. అంటే మోడీ పెంచినట్టు కదా. ఇగోండి, ఓ పెట్రోల్ బంక్ పోతే ప్రజలకు కనబడేది పెట్రోల్ ధర. కానీ ప్రజలకు కనబడకుండా దేశానికి, భారతీయుల అందరినీ కూడా ద్రోహం చేసింది కాంగ్రెస్ పార్టీ. ఏం చేసింది అప్పుడు? 2005లో $11,500 కోట్ల రూపాయలల్లా బాండ్స్ అమ్మిండ్రు, ఆయిల్ బాండ్స్. తర్వాత 2006లో 24,000 కోట్ల ఆయిల్ బాండ్స్. తర్వాత 2008లో 71,000 ఆయిల్ బాండ్స్. అన్ని మొత్తం కలిపితే 5 ఏళ్లలో వాళ్ళు 1,60,000 కోట్ల వరకు ఆయిల్ బాండ్స్ అమ్మిండ్రు. ఈ ఆయిల్ బాండ్స్ అంటే ఏంది? అంటే ఆయిల్ బాండ్స్ అంటే ఓ పేపర్ అనుకోరాదండి, ఇట్లా ఈ పేపర్ అమ్ముతారు. దీనికి ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా గ్యారంటీ ఉంటుంది. ఏంటంటే ఈ పేపర్ ₹1,00,000 కొనండి, లేకుంటే ఎన్నో పేపర్లు ఉంటాయి, ఒక్కొక్క పేపర్ 10,000 కోట్లు, మీరు 10 మంది కొనండి. దీనికి 8% 7 నుంచి 8.4% దీనికి ఇంట్రెస్ట్ ఇస్తాము. మీరు ఇప్పుడైతే 1,00,000 కోట్లు ఇవ్వండి, 1,60,000 కోట్లు ఇవ్వండి, ఇంట్రెస్ట్ ఇస్తాము. ఇది మళ్ళీ మీరు ఈ పేపర్ మాకు ఇస్తే మళ్ళీ మీకు వాపసు ఇంట్రెస్ట్ పొంగా మీరు ఇచ్చిన పైసలు ఇస్తాం 10 ఏళ్ల తర్వాత. అంటే ఇప్పుడు బీజేపీ ప్రభుత్వం ఇచ్చినాక కాంగ్రెస్ చేసిన పాపాలు, కాంగ్రెస్ దాపెట్టిన బాండ్లు ఇప్పుడు బయటికి వెళ్ళినాయి. అండ్ ఇవన్నీ కట్టేది ఇప్పుడున్న ప్రజలు పెట్రోల్ పైసలే కాక కాంగ్రెస్ పార్టీ తీసుకున్న బాండ్లు కూడా ఇప్పుడు కట్టాలి. ఇవి కరెక్ట్ చెప్పాలంటే ఇవి ఎంత తీసుకుంది బాండ్లు అంటే, అప్పుడు 2005-6లో 11,500 కోట్లు తీసుకుంది కదా. అప్పుడు బడ్జెట్ ఎంత ఉండే? 5,00,000 కోట్లే ఉండేది. అంటే అప్పుడు చూస్తే బడ్జెట్లో 2.25% బాండ్.
అప్పుడు ఆయిల్ ధర ఎంత ఉంటే $54, అప్పుడు పెట్రోల్ ధర ఉంటుంటే 45. ఇవన్నీ లెక్క చూస్తే ఈ 45కి బాండ్లు తీసుకుని యాడ్ చేస్తే అప్పుడే ₹100 కంటే ఎక్కువ. ప్రత్యేకంగా ఈ ఏడాది చూడాలి 2008, 2009